జనతా పార్టీకి దక్షిణాది నాయకుడి కొరత అయితే కనబడుతుంది. అన్నామలై అన్ని రాష్ట్రాలకు వెళ్ళట్లా, తమిళనాడు వరకు కన్ఫైన్ అవుతున్నాడు. యడ్యూరప్ప అన్ని రాష్ట్రాలకు వెళ్ళట్లేదు, కర్ణాటక వరకు కన్ఫైన్ అవుతున్నాడు. బొమ్మాయి అయినా అట్లాగే ఉన్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వరకు బాగానే ఉంది. సరే, ఆంధ్ర తెలంగాణలకు వచ్చాడు. తెలంగాణలో కొంతమంది నాయకులు ఉన్నారు, ఆంధ్రలో కొంతమంది నాయకులు ఉన్నారు, ఎస్టాబ్లిష్ అవుతున్నారు. కానీ దేశవ్యాప్తంగా గుర్తించదగినటువంటి స్థాయి అవకాశం గతంలో వెంకయ్యనాయుడుకు ఉండేది. వెంకయ్యనాయుడు దక్షిణాదిగా ఇక్కడి నుంచి వెళ్ళి నార్త్ ఇండియాలో కూడా మాట్లాడేవాళ్ళు. దక్షిణాది నాయకుడిగా ఆయన ప్రొజెక్ట్ అయ్యారు. ఆ విధంగా తెలుగులో మాట్లాడడమే కాకుండా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెలుగీకరణ చేయడం, ఆ భాషని తెలుగులోకి ఇంగ్లీషు, హిందీని అనువదించడం కాకుండా ఇంగ్లీషు, హిందీని కూడా తెలుగు తరహాలో మాట్లాడేయడం అన్నది ఆయనకే చెల్లింది. ఆ తర్వాత ఒక బలమైన నాయకుడి కొరత అయితే ప్రస్తుతం పట్టి పీడిస్తోంది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతం ఆ ప్లేసు భారతీయ జనతా పార్టీలో చేరతే పవన్ కళ్యాణ్ అవుతుంది. చేరకుండా ప్రస్తుతానికి కూటమి తరపున దక్షిణాది నేతగా అయితే ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. మన మహారాష్ట్ర ఎన్నికల్లో ఇక్కడి నుంచి వెళ్ళి ప్రచారం చేయడం భారతీయ జనతా పార్టీకి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా అటు కర్ణాటక అంశాల మీద స్పందిస్తుంటారు. తాజాగా తమిళనాడుకి సంబంధించి అంటే వివిధ రాష్ట్రాలతో తనకున్న ఇంటిమసీని లేదా ఆ రాష్ట్రంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుంటారు. తమిళ పండితుడు తిరువళ్ళూరు బోధనలు తన వ్యక్తిగత రాజకీయ ప్రయాణం మీద ఎనలేని ప్రభావాన్ని చూపినాయని ఆయన తనకు మార్గదర్శి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. నిన్న ఎక్స్ వేదికగా ఆయన రచనలు కేవలం సాహిత్యానికి పరిమితం కాలేదు, కోట్ల మందికి నైతిక మార్గం చూపించే దిక్సూచులు. ఆయన బోధనలు దేశ నిర్మాణానికి మనల్ని నిరంతరం ప్రేరేపిస్తూనే ఉంటాయంటూ చెప్పుకొచ్చారు. వాస్తవంగా ఆంధ్రాలో ఉన్నటువంటి ఏ జనసేన నాయకుడికి, ఏ జనసేన కార్యకర్తకి ఆ తమిళకి సంబంధించినటువంటి తిరువళ్ళూరుకి సంబంధించింది ఎవరికి ఏం తెలియదు. అట్లాంటప్పుడు ఇక్కడ మెన్షన్ చేయకూడదు. కానీ చేస్తున్నారు అంటే ఆయన జాతీయ స్థాయి నేతగా దక్షిణాది నుంచి ఎదగాలన్న కోరుకుంది. మరి భారతీయ జనతా పార్టీ అనుబంధంగా అట్లాగే ఎదుగుతారా, లేకపోతే ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీకి ఎదగడం అనేటటువంటిది అసాధ్యం. ఊరికినే పక్క రాష్ట్రాల్లో ఉంటాయి. బట్ అదే ఒక జాతీయ పార్టీలో ప్రాంతీయ నాయకుడిగా బలంగా బిగినయి ప్రస్థానం పెంచుకోవచ్చు అనడానికి సాక్ష్యం వెంకయ్యనాయుడు చూశారు. కాబట్టి ఆ రూట్లోకి, ఆ ప్లేస్లోకి తను ఆక్యుపై చేస్తారో చూడాలి.